యా, సో నిన్నటి క్లాస్ లో మనము వాట్ ఈస్ క్లౌడ్, వై క్లౌడ్ ఈజ్ ఇంపార్టెంట్, సో వాట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ ఆన్ ప్రెమిసెస్ ఆన్ ప్రెమిసెస్ అండ్ క్లౌడ్ డిఫరెన్షియేషన్ తెలుసుకుందాం మనం. ఓకే, సో నెక్స్ట్ వాట్ ఈస్ ఆన్ డిమాండ్ సర్వీస్ అంటే ఏంటి. ఓకే, తర్వాత పే యాజ్ యూ గో మోడల్ తెలుసుకుందాం. పే యాజ్ యూ గో మోడల్ అంటే ఏంటి? పే యాజ్ యూ గో అంటే అంటే మనము ఎంత, ఇప్పుడు మనం సపోజ్ ఊబర్ ఉంది. ఊబర్ లో మనము బుక్ చేసుకొని ఒక డెస్టినేషన్ నుంచి, సారీ, సోర్స్ నుంచి డెస్టినేషన్ వెళ్తాం కదా. సో మనం ఎంత సో, ఎన్ని కిలోమీటర్లు వెళ్తామో అంతే పే చేస్తాం మనం. సో లైక్ మనమేమి రెంట్కి తెచ్చుకున్నాం, మనమేమి మన పర్చేజ్ చేయలేదు బైక్ ని. సో జస్ట్ వాడు రెంట్కి వచ్చాడు, మళ్ళీ మనం డ్రాప్ చేస్తాడు, మనం మనీ పే చేస్తాం అంతే. అప్పటికప్పుడు మనం యూజ్ చేసుకున్నాం అంతే. సో అది పే యాజ్ యు గో మోడల్. ఆ తర్వాత ఏంటి, స్కేలబిలిటీ అని చెప్పాను. స్కేలబిలిటీ ఏంటి? స్కేలబిలిటీ అంటే స్కేల్ అప్ మనకి ఎప్పుడైతే ఆ, మన కస్టమర్స్ అనేది మన సైట్ కి రీచ్ అవుతారో, నెంబర్ ఆఫ్ మెంబర్స్ వచ్చి మన సైట్ ని హిట్ చేసినప్పుడు అది నెంబర్ ఆఫ్ గా మనకి సైట్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అంటే మనకి బ్యాక్ ఎండ్ విఎమ్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి, స్కేల్ అప్ అవుతూ ఉంటాయి. స్కేల్ అప్ అవటం ఏంటి, విఎమ్స్ అనేవి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. సో మనకి ఇప్పుడు ఎవరు 1000 మెంబర్స్ కన్నా ఎక్కువ వచ్చారనుకోండి సైట్ కి. సో అలాంటి టైంలో మనకు సర్వర్ కెపాసిటీ 1000 మెంబర్స్ అంటే, ఇంకా మోర్ దెన్ 1000 మెంబర్స్ వచ్చినప్పుడు మన సైట్ అనేది డౌన్ అవ్వకుండా మన స్కేలబిలిటీ ఏం చేస్తుంది, మన విఎమ్స్ అనేది స్కేల్ అప్ చేస్తూ ఉంటుంది. సో వన్ బై వన్ ఒకటి యాడ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి బిజినెస్ లేదు, డౌన్ అయిందో, ఆ టైంలో అవర్ సర్వర్స్ విల్ గో డౌన్ అండ్ ఇట్ విల్ బి టెర్మినేట్. సో స్కేల్ డౌన్ అవుతూ ఉంటాయి. స్కేల్ డౌన్ అవ్వడం ఏంటి, టెర్మినేషన్ అవ్వడం అంటే డిలీట్ చేయడం. మన సర్వర్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. సో అప్పుడు మనం పే చేయని అవసరం లేదు. మనం ఎంతవరకు అయితే యూజ్ చేసామో, బిజినెస్ ఉన్నంత సేపు సర్వర్స్ మనకి ఎక్కువ అవుతాయి కాబట్టి వాటిని మనం పే చేయాలి. వన్స్ మనకి సర్వర్స్ అనేవి డౌన్ అయిపోతాయి కాబట్టి, అండ్ అలాంటి టైంలో మనం పే చేయాల్సిన అవసరం లేదు. సో సీజన్ టైంలోనే. సో ఇది మనం నేర్చుకున్నాం కదా నిన్న. సో ఈ రోజు ఏంటంటే క్లౌడ్ మోడల్స్ ఏంటి, తర్వాత టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్ ఏంటి చూద్దాం. సో క్లౌడ్ మోడల్స్ ఏంటి, మనకి ఇక్కడ పబ్లిక్ క్లౌడ్ అని ఉన్నాయి, ప్రైవేట్ క్లౌడ్ ఉంది. ఓకే, సో పబ్లిక్ క్లౌడ్ ఏంటి, ప్రైవేట్ క్లౌడ్ ఏంటి? నేను చెప్పాను సౌమ్య, పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వన్ లైన్? Public cloud, it's accessible to public like AWS, Azure, Google. ఓకే. Private cloud, it's like confidential గా ఉంటది అది అని చెప్పారు. పబ్లిక్ క్లౌడ్ ఏంటంటే మనకి లైక్ ఎవరివన్ కెన్ యాక్సెస్ పబ్లిక్ క్లౌడ్, లైక్ అజూర్, మన గూగుల్ డ్రైవ్ అనేది ఏంటి, మనం ఎవరైనా యాక్సెస్ చేస్తున్నాం కదా. జీమెయిల్ అనేది ఎవరైనా యాక్సెస్ చేస్తున్నారు. సో యాహూ ఉంది. సో మన నెట్ఫ్లిక్స్ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఏంటి, మనకి మనం యాక్సెస్ చేస్తున్నాం. బట్ మనకి అజూర్ అనేది ఒక పబ్లిక్ క్లౌడ్. సో ఈ వెండర్స్ ఏం చేశారంటే, ఎక్కువ మంది వెండర్స్ ఇలాగా పబ్లిక్ క్లౌడ్ అనేది క్రియేట్ చేశారు. సర్వర్స్ అనేవి ఎక్కడో ఉంటాయి, బట్ మనం ఏంటి, డేటా అనేది యాక్సెస్ చేసుకుంటున్నాం. సో ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏం చెప్పానంటే నేను మీకు, ఇంటర్నల్ గా మనకి ఏవైతే ఇంపార్టెంట్ డేటా ఉంటుందో, సో సెక్యూర్ గా ఉండవలసిన స్టోరేజ్ ని ఇంటర్నల్ గా పెట్టుకుంటారు. సో వాటిని మనం బయటకు అనేది ఇవ్వమన్నమాట. సో మన సర్వర్స్ అనేవి లోకల్ సర్వర్స్ ఉంటాయి, డేటాబేస్ అనేది ఉంటుంది, మనకి యూజర్ డేటా ఉంటుంది. సో అందుకని బయటకి యాక్సెస్ ఉండదు. సో ఇంటర్నల్ టీమ్ మాత్రమే యాక్సెస్ చేయగలరు. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే విపిఎన్ యూజ్ చేసుకొని ఆ సర్వర్స్ అనేది యాక్సెస్ చేసుకోగలరు, ప్రైవేట్ క్లౌడ్స్. సో ప్రైవేట్ క్లౌడ్స్ ఆర్ మనకి పబ్లిక్ గా ఇవ్వరు అనమాట. సో తర్వాత ఏంటి, హైబ్రిడ్ క్లౌడ్. హైబ్రిడ్ అంటే మనకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో 1000 మెంబర్స్ ఉంటాయి. 1000 మెంబర్స్ లో దానికి డేటా అనేది కావాలి కదా, వాళ్ళ శాలరీస్ స్వీట్ కానీ, లేకపోతే వాళ్ళ బయోడేటా కానీ మొత్తం అనేది స్టోరేజ్ ఉంటుంది కదా. అదంతా లోకల్ ప్రైవేట్ సర్వర్ లో స్టోర్ చేస్తారు. ఏదైతే మనకి అప్లికేషన్స్ ఉంటుంది కదా, అవన్నీ పబ్లిక్ క్లౌడ్ లో స్టోర్ చేస్తారు. అంటే
హాఫ్ అనేది ప్రైవేట్ క్లౌడ్ లో ఉంటుంది, హాఫ్ అనేది రిమైనింగ్ పబ్లిక్ క్లౌడ్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా సరే అజూర్ కానీ ఏడబ్ల్యూఎస్ కానీ వాళ్ళు తీసుకుంటారు. సో అది హైబ్రిడ్ హైబ్రిడ్ క్లౌడ్ అనమాట. అంటే మనకి ఇక్కడ మనీ సేవింగ్, కాస్ట్ కటింగ్ ఉండడానికి హైబ్రిడ్ క్లౌడ్ అని యూజ్ చేస్తారు. ఇప్పుడు కంపెనీలో స్టార్టప్ కంపెనీ అన్ని ఒకేసారి పబ్లిక్ క్లౌడ్ పెట్టాలన్నా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుంది కాబట్టి పెట్టలేరు. కాబట్టి ఆ డేటా సెన్సిటివ్ డేటా ఉంటుందని వాళ్ళు ప్రైవేట్ సర్వీస్ యూజ్ చేస్తారు. అది మనకి క్లౌడ్ మోడల్స్ లో ఉంది. సో నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్. టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్ ఏమున్నాయి మనకి? లైక్ ఐఏఎస్. ఐఏఎస్ అంటే ఏంటి? ఇన్ఫ్రా యాజ్ ఏ సర్వీస్. ఇన్ఫ్రా యాజ్ ఏ సర్వీస్ అంటే మనకి ఏమి వస్తుందంటే, ఇన్ఫ్రా యాజ్ ఏ సర్వీస్ లో మనకి లైక్ మీ ఇంట్లో ఒకప్పుడు డెస్క్టాప్ ఉంటుంది అనుకుంటా. డెస్క్టాప్ లో మనకి మ్యా- ఆ, అంటే డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ లాగా మనం తీసుకుంటాం. సిటీసీ వెళ్ళి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ హార్డ్ డిస్క్ కానీ, ర్యామ్ కానీ, మదర్ బోర్డ్ కానీ, సో మళ్ళీ క్యాబినెట్ సపరేట్ పార్ట్స్ మనం హార్డ్వేర్ పార్ట్స్ ని తీసుకుంటాం. తీసుకొచ్చి మనకి నచ్చిన విధంగా మనము దాన్ని అసెంబుల్ చేసుకుంటాం కదా. సో అది ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీస్. అంటే మనమే అన్ని ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే ఆ, మనమే చూసుకోవాలి. సో క్లయింట్ కి ఏం సంబంధం ఉండదు, ఎందుకంటే మనం తీసుకున్నాం కాబట్టి మనకు కావాల్సిన విధంగా. సో ఎగ్జాంపుల్ మీకు ఆ, మీరు ఒక ఇదేంటి కేక్ తయారు చేయాలనుకోండి. కేక్ తయారు చేయాలనుకున్నప్పుడు మీరు ఏం కావాలి, దానికి కావాల్సిన పి- ప్రతి చిన్న చిన్న ఇది కూడా మనం తీసుకుంటాం అనమాట. మనకు కావాల్సిన టేస్ట్ గా ఉండటానికి మనకు కావాల్సిన విధంగా అన్ని పదార్థాలు మనం తీసుకుంటాం. సో మనం ఏమి పర్చేస్ చేయం డైరెక్ట్ గా వెళ్ళి ఇవ్వమని. సో మనకు కావాల్సిన ఇంత తయారు చేసుకుంటాం కాబట్టి మనకు నచ్చిన రీతిలో మనం తయారు చేసుకోవాలి. అది ఇన్ఫ్రా సర్వీస్. తర్వాత ఏంటి? పిఏఎస్. అంటే పిఏఎస్ సర్వీస్ ఏంటి మనకి? ప్లాట్ఫామ్ ఏజ్ సర్వీస్ అనేది లైక్ మీకు ల్యాప్టాప్ కొన్నారు. మీ ల్యాప్టాప్ అనేది మీరేమి హార్డ్వేర్, మీరు జస్ట్ నాకు ఇది కావాలి అని చెప్పారు అంతే. 4 GB ర్యామ్, i5, విండోస్ 10 అన్నారు, కథం. ఆ ల్యాప్టాప్ మీ దగ్గరకు వచ్చేసింది. అంటే మీరేమి దీన్ని లోపలికి వెళ్ళి కాన్ఫిగర్ చేయలేదు. అంటే మీరు ఆ, దీనికి కావాల్సింది కాస్ట్ మనీ పెట్టారు అంతే. కాకపోతే మీరు హార్డ్వేర్ ని కాన్ఫిగర్ చేయలేదు. ఓకే. సో మీకు నచ్చిన కాన్ఫిగరేషన్ అనేది మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకొని అసెంబ్లీ మనకు వచ్చేసింది ఇంటికి. తర్వాత ఏం చేస్తాం మనము? టాప్ అప్ మనము మనకు కావాల్సిన అప్లికేషన్స్ మనము ఆ, కావాల్సిన విధంగా చేసుకొని మనం క్రియేట్ చేసుకుంటున్నాం ఫైల్స్. లైక్ ఎగ్జాంపుల్ పీపీటీ. నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాను. ఇది దేంట్లో ఉంది? ఇది Office 365 లో ఉంది కదా. సో నేను Office 365 అనేది నా కంప్యూటర్లో కాన్ఫిగర్ చేసి నేను యూజ్ చేసుకుంటున్నాను అంతే. సో నాకు కావాల్సింది ఏంటి? నాకు అప్లికేషన్ యూజ్ అవ్వాలంటే నాకు ఇంకా హార్డ్వేర్ తో పని లేదు. హార్డ్వేర్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే ఇది డెల్ కంపెనీ వాడు చూసుకుంటారు, లేకపోతే బ్రాండ్ మనం ఏదైతే కొంటామో హెచ్పి కానీ ఇది కానీ వాళ్ళు కొంటారు, వాళ్ళు చేస్తారనమాట. సో దీనికి ఇక్కడ మనం ఏమి హార్డ్వేర్ గురించి వరి చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఏంటి? సాస్ మోడల్. సాస్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ సర్వీస్ లో లైక్ మీ జీమెయిల్ ఉంది, మీ మొబైల్లో జీమెయిల్ ఉంది కదా. అదేంటిది? మీరేమి బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ చేయలేదు, మీరు డెవలప్ చేయలేదు. మీకు వాళ్ళు యూజ్ చేసే డేటాబేస్ ఏంటో తెలియదు. వాళ్ళు ఎలాంటి సర్వర్ యూజ్ చేస్తున్నారో తెలియదు. ఐఫై యూజ్ చేస్తున్నారా, లేకపోతే i7 యూజ్ చేస్తున్నారా తెలియదు. ఎలాంటి ర్యామ్ యూజ్ చేస్తున్నారు, స్టోరేజ్ ఏంటి, అంటే మీకు ఏం తెలియదు. మీరు జస్ట్ ఏంటి, మీ జీమెయిల్ యాప్ అనేది మీ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకున్నారు, కాన్ఫిగర్ చేశారు అంతే. అది మన అప్లికేషన్ మనం యూజ్ చేస్తున్నాం అంటే సాస్ మోడల్. లైక్ మనకి ఆ, ఇది ఉంది కదా, ఫ్లిప్కార్ట్ ఒకటి ఉంది, అమెజాన్ ఉంది, లేకపోతే నెట్ఫ్లిక్స్ ఉంది, ఆహా ఉంది. ఇవన్నీ ఏంటి? అప్లికేషన్స్ అన్నమాట, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీసెస్ అని. మనం జస్ట్ మనకు కావాల్సిన విధంగా మనకు కావాల్సింది ఏంటి? అప్లికేషన్ అంతే. వాడి బ్యాక్ ఎండ్ ఏమైనా చేసుకొని మనకు అనవసరం. సో మనకు కావాల్సింది మనం తీసుకుంటున్నాం. అది సాస్ మోడల్. సో ఈ సాస్ మోడల్ మనము ప్రజెంట్ మనము నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఐఏఎస్ నేర్చుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా మనం డెవలప్ చేయాలి, బిల్డ్ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం బిల్డ్ చేయాలంటే మనకి మెయిన్ గా మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సింది ఏంటి ఇక్కడ?
ఒక ఆఫీస్ మనం బిల్డ్ చేయాలి, మనం ఏం కావాలి ఫస్ట్, మనకి స్టార్టింగ్ నెట్వర్కింగ్ కావాలి. నెట్వర్కింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ లో ఏంటి అంటే స్విచెస్ కావాలి, ఓకే, రౌటర్స్ కావాలి, ఓకే. తర్వాత ఏంటి మనకి ల్యాన్ కేబుల్స్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. తర్వాత మనకి ఐపీ అడ్రస్, మనకి దీంట్లో టూ టైప్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ నెట్వర్కింగ్, హార్డ్వేర్ నెట్వర్కింగ్ అని ఉంటుంది. సో మనం డిస్కస్ చేద్దాం. సో ఐపీ అడ్రసెస్ అనేది కావాలి కంపల్సరీగా, ఎందుకంటే ఈచ్ వన్ మన కమ్యూనికేషన్ అవ్వాలంటే ఐపీ అడ్రస్ ఉండాలి. దీని తర్వాత మనకి ఏంటి, సర్వర్స్ ని మనం కొంటాం. సర్వర్స్ లో కొనాలంటే మనకు తెలియాలి ఐ5 ఏంటి, ఐ7 ఏంటి, అసలుకి ఈ ప్రాసెసర్ ఏంటి అనేది మనకు తెలియాలి. సో తర్వాత మనకి ర్యామ్ సైజెస్ ఉంటాయి. ఈ ర్యామ్ సైజెస్ ఏంటి, 1 GB ఉంది, ఓకే, 2 GB, 4 GB, అంటే ఈలాగ రకంగా మనకి 16 GB ఉన్నాయి. సో మళ్ళీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్స్ లో క్లయింట్ సర్వర్ ఉంటుంది. క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, ఓకే. సో సర్వర్ కి మనం ఎక్కడ యూజ్ చేస్తామో, క్లయింట్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తామని తెలుసుకోవాలి, ఓకే. సో మనకి నెక్స్ట్ ఇంకేం కావాలి, ఏం తెలియాలి మనకి నెక్స్ట్, మనం ఈ ఐఏఎస్ కాన్ఫిగర్ చేయాలంటే, తర్వాత వీటిలో మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్న తర్వాత లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఓకే. సో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఫ్లేవర్స్ ఉంటాయి. సో ఇవన్నీ తెలిసిన తర్వాత మీకు క్లౌడ్ అనేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే హార్డ్వేర్ కాంపోనెంట్స్ తెలుసుకోవాలి. హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏంటి, ఇప్పుడు నేను చెప్పిన విధంగా క్యాబినెట్, మదర్ బోర్డ్, ఓకే. సో ప్రాసెసర్, ర్యామ్, హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ ఏంటి, ఎస్ఎస్డి ఏంటి, ఓకే. సో ఆబ్వియస్ గా మనకి ఇంకా కీబోర్డ్, మౌస్ అవన్నీ కామన్. సో ఇవి ఈ వీటిలో టైప్స్ ఆఫ్ మదర్ బోర్డ్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ ప్రాసెసర్ ఏంటి, టైప్స్ ఆఫ్ ర్యామ్స్ ఏంటి, ఇవి తెలుసుకోండి, ఓకే. తర్వాత మనకి నెట్వర్కింగ్ లో వచ్చేసి సబ్నెటింగ్. దీనికన్నా ముందు సాఫ్ట్వేర్ నెట్వర్కింగ్ అంటే ఏంటి, హార్డ్వేర్ నెట్వర్కింగ్ అంటే ఏంటి, తర్వాత ఐపీ అడ్రస్ ఏంటి, వాట్ ఈస్ ఐపీ అడ్రస్, వాట్ ఈస్ సబ్నెటింగ్, వాట్ ఈస్ హైడర్ వాల్యూ. సో ఇవి మనం నేర్చుకుంటాము. సో ఈ రోజు మనము పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్ తెలుసుకున్నారు, మీరు క్లౌడ్ సర్వీసెస్ మోడల్స్ తెలుసుకున్నారు. సో ఇప్పుడు మనం క్యాబినెట్స్ ఇవన్నీ తెలుసుకున్నాం. సో ఫస్ట్ మనం హార్డ్వేర్ కాంపోనెంట్ తెలుసుకున్నాం. ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్ లో మీకు ఎంతమందికి తెలుసు, ఆ, ఒక క్యాబినెట్ లో ఏమేమి ఉంటాయి అనేది ఇన్సైడ్, ఎవరికన్నా తెలుసా, సౌమ్య? నో సార్. సో ఇప్పుడు మీ దగ్గర ల్యాప్టాప్ ఉందా? ఉంది సార్. సో ల్యాప్టాప్ లో మీకు ఇంతకు ముందు ఏంటంటే డెస్క్టాప్స్ ఉండేవి. సో డెస్క్టాప్స్ కి ల్యాప్టాప్స్ కి ఏంటి, డెస్క్టాప్ లో మనకి ఆ, సో సారీ, మనకి క్యాబినెట్ అనేది మనకి ఇలా ఉంటుంది. క్యాబినెట్ మీకు చూడలేదు కదా. సో యా, ఇక్కడ చూస్తే మీకు కంప్యూటర్ క్యాబినెట్ ఇలా ఉంటుంది.
సో ఇది ఈ కంప్యూటర్ క్యాబినెట్ కి మనం ఓన్లీ పర్చేస్ చేయాలంటే ఒకప్పుడు ఇది కాస్ట్ మనకి 2000 రూపీస్ అలా ఉండేది. సో దీని లోపల మన క్యాబినెట్ లోపల ఇలాగ మనం మదర్ బోర్డు, ర్యామ్ అసెంబుల్ చేస్తాం ఇట్లాగా. సో ఇక్కడ మీకు క్లియర్ గా కనిపించాలంటే ఇక్కడ కనిపిస్తుంది సార్. ఇది ప్రాసెసర్ అన్నమాట. ఈ ప్రాసెసర్ మదర్ బోర్డ్ లో ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే ఈ ప్రాసెసర్ లేకుండా మనకి ఏ పని అంటే స్విచ్ అనేది స్టార్ట్ అవ్వదు, మనకి డిస్ప్లే రాదు. ఈ ప్రాసెసర్ మెయిన్ ప్రాసెసర్ వచ్చేసి దీంట్లో i3 ప్రాసెసర్. ఒకప్పుడు ఇది కోర్ టూ డియో అని ఉంటుంది. డ్యూయల్ కోర్ ఉంది అండ్ కోర్ టూ డియో. ఇప్పుడు i3, i5 అండ్ i7. ఇప్పుడు i9 ప్రాసెసర్ కూడా వచ్చింది లేటెస్ట్ గా. సో i9 ప్రాసెసర్ ఇలాగ ప్రాసెసర్ ఉంటాయి ఇవన్నీ. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ మన ల్యాప్టాప్ లో మీ దాంట్లో మీరు ఈ ప్రాసెసర్ తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఏమైనా ఐడియా ఉందా? తెలుసా? ఎప్పుడైనా చూసారా మీరు? దిస్ పీసీలో ప్రాపర్టీస్ కి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది ప్రాసెసర్ అన్నమాట. ఇది ప్రాసెసర్ లో ఇది i5. ఇక్కడ చూసారా, ఇంటెల్ కోర్ అని ఉంది, 11th జనరేషన్ i5 ప్రాసెసర్ అని ఉంది. ఎప్పుడైనా మీ మీ ల్యాప్టాప్ లో ఇది అబ్జర్వ్ చేశారా మీరు? ఇది i5 ప్రాసెసర్. ఇక్కడ 11th జనరేషన్ ఉంది. సో లేటెస్ట్ జనరేషన్ మనకి ఇది. సో 2.4 అనే జిగాహెడ్స్. ఇది మనకి స్పీడ్ ని అనేది తెలుస్తుంది. స్పీడ్ మన మన ల్యాప్టాప్ ఎంత స్పీడ్ గా ఉందా లేదా అనేది ఈ రెండింటిని బేస్ చేసుకుని ఉంటుంది, జనరేషన్ ప్లస్ ఈ జిగాహెడ్స్. సో తర్వాత ఈ ర్యామ్ సైజ్ చూసారా, 40 GB ర్యామ్ ఉంది. ఈ 40 GB ర్యామ్ ఏంటి, మనకి 40 GB ఉంటుందా ల్యాప్టాప్ లో అంటే ఉంటుంది. సో మీరు నార్మల్ గా అయితే 4 GB కానీ 8 GB కానీ ఉంటుంది మీ ల్యాప్టాప్ లో, 8 GB లేదా 16 GB. సో నేను నా ల్యాప్టాప్ లో 40 GB వరకు ఉంది ఇది. సో ఇది ప్రాసెసర్ ఇలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీ సిస్టమ్ లో చూస్తే, ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ చూస్తే విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఆపరేటింగ్ సిస్టమ్స్ హార్డ్వేర్ గురించి. సో మీకు ఇంకా తెలియాలి అంటే ర్యామ్ సైజ్, మీరు ర్యామ్ ఎప్పుడైనా చూసారండి? నార్మల్ గా ర్యామ్ ఎలా ఉంటుంది? మీరు ఇంతవరకు మీ అంటే ఫిజికల్ గా ఎప్పుడు చూసి ఉండరు ర్యామ్. సో 4 GB ర్యామ్ అని కొడితే ఇక్కడ నేను చూడండి మీకు, ఇది ర్యామ్ ఉంటుంది. ఈ ర్యామ్ లో మనకి ఇంత చిన్న సైజు లో ఉన్న ర్యామ్ మనకి 16 GB 40 GB సైజ్ ఉంటుందా? అంటే దీంట్లోనే అన్ని డేటా మనది స్టోర్ అయి ఉంటుంది. ఇది లేకపోతే మన సిస్టమ్ అనేది ఆన్ అవ్వదు. మనకి డేటా అనేది టెంపరీ మెమరీ అనేది దీనిలో స్టోర్ ఉంటుంది కాబట్టి డిస్ప్లే రాదన్నమాట. సో ఇది దీంట్లో మనకి డిడిఆర్ అనేది ఉంది, DDR2, DDR4, DDR5. సో ఇక్కడ చూస్తే DDR2 ర్యామ్ అనేది ఇది పాత జమానా కాలం. ల్యాప్టాప్ వచ్చేసి ఇలా చిన్నగా ఉంటుంది, డెస్క్టాప్ వచ్చేసి ఇలా కొంచెం పెద్దగా ఉంటుంది ర్యామ్. సో ఇది ర్యామ్ సైజ్ అన్నమాట. ర్యామ్ ఇలా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు క్లౌడ్ లోకి వచ్చేసరికి మీరేం ఫిజికల్ గా ర్యామ్ చూడరు, కానీ మీకు అక్కడ ఆ కెపాసిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నాకు 4 GB కావాలి, 8 GB కావాలి రిక్వైర్మెంట్ అన్నప్పుడు మీకు ఆ 8 GB ఏంటి తెలియాలి. సో హార్డ్ డిస్క్ స్టోరేజ్ తెలియాలి. హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ ఏంటి, మనకి ఇంటర్నల్ హార్డ్ డిస్క్ ఉంటుంది, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఉంటుంది కదా. అంటే ఒకప్పుడు మనం పెన్ డ్రైవ్ తోటి డేటా కాపీ చేసుకునే వాళ్ళం బయటకు వెళ్తే. అది కూడా ఏంటి,
16 GB పెన్ డ్రైవ్, 32 GB పెన్ డ్రైవ్ అని ఉంటుంది. సో ఇప్పుడు 64 GB, 128 GB పెన్ డ్రైవ్స్ ఉన్నాయి. బట్ పెన్ డ్రైవ్స్ ఎవరు ఎక్కువ క్యారీ చేయట్లేదు. అందరూ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనేది క్యారీ చేస్తారు. ఇదేమో ఇంటర్నల్ హార్డ్ డిస్క్ ఇక్కడ ఉన్నవన్నీ. సో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఏంటంటే మనం బయటికి క్యారీ చేయొచ్చు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. ఇవన్నీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అన్నమాట. సో మన డేటాని, మన పర్సనల్ డేటా కానీ ఆఫీస్ డేటా కానీ మనం కాపీ చేసుకొని ఈ హార్డ్ డిస్క్ లో సేవ్ చేసుకోవచ్చు. సో మనకు ఒకవేళ ల్యాప్టాప్ ఏమన్నా క్రాష్ అయినా సరే మన హార్డ్ డిస్క్ అనేది సేఫ్ ఉంటుంది. సో ఇందులో ఉంటుంది. ఇప్పుడు అన్ని పోర్టబుల్ హార్డ్ డిస్క్ వచ్చాయి. సో పోర్టబుల్ హార్డ్ డిస్క్ లో మనకి స్టోరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ సెక్యూర్ ఎక్కువ ఉంటుంది. సో కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇది 7,000 అలా ఉంటుంది 1 TB హార్డ్ డిస్క్ కాస్ట్. సో ఇది స్టోరేజ్ గురించి. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉందా ఇందులో? సదాశివ ప్రవళిక, ఎనీ డౌట్స్? అంటే హార్డ్వేర్ గురించి నో సార్, అర్థమైంది. అర్థమైంది. యా, మనకి ఇంటర్నెట్ ఎలా వస్తుంది మీకు ఐడియా ఉంది? ఇంటర్నెట్ మన ల్యాప్టాప్ లో వాళ్ళకి ఇంటర్నెట్ అనేది మనకి వైఫై ఇస్తున్నాము లేకపోతే ల్యాన్ కేబుల్ ఇస్తున్నాము. సో ఇవన్నీ మీకు ఎలా అర్థమవుతుంది? ల్యాన్ కేబుల్ మనకి ల్యాప్టాప్ లో మనకి ల్యాన్ పోర్ట్ ఉంటుంది. ల్యాన్ పోర్ట్ ఉంటుంది ఇక్కడ చూసారా? ఇది ల్యాన్ పోర్ట్, ఇక్కడ రౌండ్ సర్కిల్ చేస్తుంది కదా, ఇది ల్యాన్ పోర్ట్. ఇది ఏంటంటే మనకి ల్యాన్ కేబుల్ ఉంటేనే ఇది మనకి మన ల్యాప్టాప్ లో ఇంటర్నెట్ అనేది వస్తుంది. ఈ ల్యాన్ పోర్ట్ లేకపోతే మీకు వైఫై కూడా రాదు. వైఫై ఉండాలన్నా కానీ మనకి ఇక్కడ వైఫై ఎథర్నెట్ కార్డ్ ఒకటి ఉండాలి, వైఫై డివైస్ ఒకటి ఉండాలి. సో అది ఉంటేనే ఇక మనకి ఒక క్యాబినెట్ కి 3 ల్యాన్ పోర్ట్స్ ఉంటాయి. అంటే 3 ల్యాన్ పోర్ట్స్ అంటే మనకి ఎక్స్టర్నల్ గా ఉంటుంది, ప్లస్ ఇంటర్నల్ గా 2 ఎథర్నెట్ కార్డ్స్ అనేవి మనము ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాము. అవేంటంటే ఎథర్నెట్ కార్డ్స్. ఎథర్నెట్ కార్డ్స్ అంటే ఇది కూడా ల్యాన్ పోర్ట్ సంబంధించింది. నేను పీసీఎస్ లాట్ లో మనం ఇది కాన్ఫిగర్ చేస్తాము. ఇది ఎక్స్ట్రా మనకి మన సిస్టమ్ లో ఒక పబ్లిక్ ఐపీ ప్రైవేట్ ఐపీ ఉన్నప్పుడు పబ్లిక్ ఐపీ ఏమో మన ఇన్బిల్ట్ వచ్చిన కాన్ఫిగర్ చేస్తాము. ప్రైవేట్ ఐపీ ఏమో మనకు ఎక్స్టర్నల్ వచ్చిన ఈ దీనికి కాన్ఫిగర్ చేస్తాం అనమాట. సో ఇది పీసీఎస్ స్లాట్. ఇది మనం మదర్ బోర్డ్ లో కాన్ఫిగర్ చేస్తాము. సో ఇది ఇలా ఉంటుంది. సో మనకి 2 ల్యాన్ పోర్ట్స్ ఉంటాయి డెస్క్టాప్ లో, సర్వర్ లో వచ్చేసి మీకు. అలాగే మీ ల్యాప్టాప్ లో కూడా ల్యాన్ పోర్ట్ ఉంటుంది. బట్ ఇప్పుడు వచ్చిన కొత్త ల్యాప్టాప్స్ లో ల్యాన్ అనేది తీసేస్తారు. ఓన్లీ యూఎస్బి పోర్ట్స్ ఉంటాయి. యూఎస్బి పోర్ట్స్ లో మనం కనెక్టర్స్ తీసుకోవాలి. యూఎస్బి పోర్ట్ కి ల్యాన్ కావాలంటే ఎక్స్టెండర్ తీసుకోవాలి. సో దానికి ఉంటుంది. సో ఇలాగ ఉంటుంది అనమాట. వీటిల్లో కొన్ని USB to LAN పోర్ట్స్ ఉంటాయి. USB to LAN పోర్ట్ లో మనం ల్యాన్ కేబుల్ అనేది కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, ఇలా ఉంటుంది. సో మీకు ఇంటర్నెట్ అనేది కంపల్సరీగా మీకు వైఫై ఉంటేనే వస్తుంది లేకపోతే ల్యాన్ ఉంటేనే వస్తుంది అని కాదు. మెయిన్ మీకు ఇంటర్నెట్ రౌటర్ ఉండాలి. మీ ఇంట్లో రౌటర్ నుంచి మనకి ఇంటర్నెట్ అనేది పాస్ అవుతుంది. సో అలాగే ఆ నెట్వర్క్ ఏందనేది చూద్దాము. సో ఈ హార్డ్వేర్ పార్ట్ అనేది అర్థమైంది. ఎందుకంటే ఈ హార్డ్వేర్ లో మనకి మెయిన్ తెలుసుకోవాల్సిన ప్రాసెసర్ ఏంటి, I3 ప్రాసెసర్, I5 ప్రాసెసర్, ఇలా ఉంటే టైప్స్ ఆఫ్ ప్రాసెసర్ మీరు తెలుసుకోవాలి. మీరు క్లౌడ్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ప్రాసెసర్ అనేది ఏమి ఉండదు అక్కడ. అక్కడ వేరే టెక్నాలజీ ఉంటుంది. T2.micro అని, T2.micro, T2.large అని ఉంటుంది. ఇలా ఇది ఏంటంటే T2.large, T2.medium అనేవి. T2.medium అంటే 4 GB ర్యామ్ అని అర్థం. T2.large అంటే 8 GB ర్యామ్ అని అర్థం ఇది.
టీడీ.మైక్రో అంటే 1 GB ర్యామ్ ఇది. సో ఇలాగా మనకి టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ సైజెస్ ఉంటాయి. సో క్లౌడ్లోకి వచ్చేసరికి డిఫరెంట్ ఉంటుంది, మనం మాట్లాడే టెర్మినాలజీ అంతా డిఫరెంట్ ఉంటుంది. సో అది చూద్దాం. ఫస్ట్ మీకు ఈ బేసిక్స్ I3 I5 తెలిస్తే మనకి ఆ టెర్మినాలజీ అనేది అర్థమవుతుంది తర్వాత. సో నెక్స్ట్ నెట్వర్కింగ్ ఏంటి అసలు, వాట్ ఈజ్ నెట్వర్కింగ్? ఇక మనం సాఫ్ట్వేర్ నెట్వర్కింగ్, హార్డ్వేర్ నెట్వర్కింగ్ మాట్లాడుతున్నాం కదా. సో వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ నెట్వర్కింగ్? ఫస్ట్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ గురించి మాట్లాడుకుందాం. హార్డ్వేర్ నెట్వర్కింగ్ అంటే ఏం లేదు, మనకి హార్డ్వేర్ నెట్వర్కింగ్ లో కేబుల్స్ ఉంటాయి, ల్యాన్ కేబుల్స్. ఈ ల్యాన్ కేబుల్స్ ఏంటి, ఇవి ఎథర్నెట్ కేబుల్స్ ఇవన్నీ. ఇవన్నీ మనకి స్విచ్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇది ఫస్ట్ మనం ఈ హార్డ్వేర్ నెట్వర్కింగ్ కాన్ఫిగర్ చేసిన తర్వాత మనం స్విచ్ నుంచి, స్విచ్ ఎలా ఉంటుంది మీకు, ఇక్కడ చూస్తే మీకు స్విచ్ అనేది ఇలా ఉంటుంది. డీలింగ్ స్విచెస్ ఉంటాయి, సిస్కో స్విచెస్ ఉంటాయి. సో వీటిలో మనకి టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. సో ఈ ల్యాన్ కేబుల్స్ మనం ఇందులో కాన్ఫిగర్ చేసిన తర్వాత ఈ ఈ ఫ్రంట్ పాయింట్ అనేది ఇలా ఉంటుంది. ఇది ఫస్ట్ మనకు వచ్చిన ఫ్రంట్ పాయింట్. ఇంకొక ఎండ్ వచ్చేసి మన ల్యాప్టాప్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆ ల్యాప్టాప్ కి డైరెక్ట్ గా మనం కాన్ఫిగర్ చేసిన తర్వాత ఇంకొక కేబుల్ అనేది రౌటర్ ఇలా ఉంటుంది, కాబట్టి రౌటర్ కి ఈ స్విచ్ లో అనేది కాన్ఫిగర్ చేస్తాం. సో ఇది మనకి మన ఇంటర్నెట్ అనేది ఇలా వస్తుంది. బట్ వీటిలో హార్డ్వేర్ నెట్వర్క్ కాన్ఫిగర్ చేసిన తర్వాతనే మనకి సాఫ్ట్వేర్ నెట్వర్కింగ్ అనేది వస్తుంది. సో హార్డ్వేర్ నెట్వర్కింగ్ అనేది కేబుల్స్ తోటి కాన్ఫిగర్ చేస్తాము, ల్యాన్ కేబుల్ తోటి అండ్ స్విచెస్ అండ్ రౌటర్స్ తోటి. సో దెన్ సాఫ్ట్వేర్ నెట్వర్కింగ్ అంటే ఏంటి, ఐపీ అడ్రసెస్. ఇది మనకి పెద్ద చాప్టర్. ఇది ఐపీ అడ్రస్ ఏంటి అంటే మనకి సాఫ్ట్వేర్ నెట్వర్కింగ్ అనేది మనకి ఐపీ అడ్రస్ ఉంటేనే కదా, మనం మన సెల్ ఉంది మన దగ్గర, మొబైల్, మనం 1 to 1 మనం కమ్యూనికేషన్ అవ్వాలంటే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాం. ఇక్కడ ఎక్కడో ఇతనేమో దుబాయ్లో ఉన్నాడు, ఇక్కడ ఇండియాలో ఉన్నాడు ఇతను. సో ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ ఎలా అవుతున్నాడు ఈ పర్సన్ కి, మనకి ఇతని దగ్గర మొబైల్ ఉండాలి కదా, ఒక నెంబర్ ఉంటుంది. మొబైల్ డివైస్ అనేది హార్డ్వేర్. సో ఇక్కడ ఒక హార్డ్వేర్ డివైస్ ఉంది, ఇక్కడ ఒక హార్డ్వేర్ డివైస్ ఉంది. ఈ రెండింటికి కమ్యూనికేషన్ ఎలా అవుతుంది అంటే ఏదన్నా మనకి సాఫ్ట్వేర్ అనేది అక్కడ ఉంటేనే కదా, ఈ మొబైల్ డివైస్ లో సాఫ్ట్వేర్ ఉంటేనే మనకి కమ్యూనికేషన్ అనేది ఉంటుంది, అవునా కదా. సో ఈ సాఫ్ట్వేర్ ఏంటి, నెంబర్స్ అన్నమాట. మనకి కనెక్ట్ అవ్వాలంటే ఈ నెంబర్స్ అనేది ఉంటుంది. సో లైక్ మీకు మీ పేరు ప్రవళిక అంటే నేను ఎలా పిలవాలి, మీరున్నారు, మీరు ఒక సపోజ్ డివైజ్ అనుకుంటే సదాశివం నువ్వు ఒక డివైజ్ అనుకుంటే నీకు నేమ్ ఉండాలి కదా. నేమ్ లేకుండా నేను ఎలా పిలుస్తాను, ఓ మనిషి అంటానా, ఓ ఇక్కడ రా అంటానా, అనలేం కదా. నీకు ఏదైనా పేరు ఉండాలి, లేకపోతే నువ్వు పక్కన ఉన్నా కానీ నీకు పేరు తెలియాలి, నీ పేరు ఏంటి, ఓ అని అనలేము. సో నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు నేను నిన్ను పర్టికులర్ పేరు పెట్టి పిలిస్తే నువ్వు మాత్రమే పలుకుతావు. అదే నేను 100 మంది ఉన్నప్పుడు ఓ అంటే మనకి చాలా మంది పలుకుతారు కదా. అట్లానే ఇప్పుడు మన దగ్గర 100 సిస్టమ్స్ ఉన్నప్పుడు మనం కాన్ఫిగర్ చేయాలి అంటే వాడికి ఒక యూనిక్ నెంబర్ ఉండాలి. మన మన మొబైల్ నెంబర్స్ ఎలా ఉంటుంది, నా నంబర్ డిఫరెంట్ ఉంటుంది, సదా మీ నంబర్ డిఫరెంట్ ఉంటుంది. నేను మీకు ఫోన్ చేయాలంటే కరెక్ట్ గా మీ నంబర్ నాకు తెలిసి ఉండాలి. సో అప్పుడు నేను మీకు ఫోన్ చేయగలను. సో అలానే ప్రతి ఒక్క సిస్టమ్ లో మనకి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఐపీ అడ్రస్ అనేది ఏంటంటే, ఐపీ అడ్రస్ అనేది అవన్నీ 32 బిట్, ఇవన్నీ రేపు మాట్లాడుకుందాము. బట్ ఐపీ అడ్రస్ యూజువల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేయగానే ఐపీ అడ్రస్ నా సిస్టమ్ లో ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న IPv4 అని కనిపిస్తుంది చూడండి ఇక్కడ. అంటే మనం ఇది రేపు మాట్లాడుతున్నాము, IPv4 అంటే ఏంటి, IPv6 ఏంటి, ఐపీ అడ్రస్ 32 బిట్ 64 బిట్ అని రేపు మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు ఇది ఇది నా సిస్టమ్ లో కనిపిస్తుంది ఐపీ అడ్రస్. ఇది 192.168.56.1. అంటే ఇది నా సిస్టమ్ లో ఉన్నాయి అంటే స్పెషల్ ఐపీ అడ్రస్ ఇది. బట్ నేను ఇదే సిస్టమ్ ని
వేరే సిస్టమ్తో పింగ్ చేయాలి, కనెక్ట్ అవ్వాలి, లేకపోతే ఫైల్ షేరింగ్ చేసుకోవాలంటే వాడి దాంట్లో కూడా ఇదే నెంబర్ కానీ లాస్ట్లో ఇక్కడ 1 బదులు 2 కానీ 3 కానీ ఉండాలి. ఇప్పుడు నేను సేమ్ నెంబర్ నాది ఉంటే నాకు నేను ఫోన్ చేసుకోగలను కానీ పక్కన వాళ్ళతో నేను మాట్లాడలేను కదా. సో అలాగే ఈ 192.168.56.1 అనేది నా ఐపీ. అదే మీకు సదాశివ ఐపీ అడ్రస్ 192.168.56.2 అనుకుందాం. అప్పుడు మాత్రమే నేను ఫైల్ని యాక్సెస్ చేసుకోగలను, లేకపోతే నా ఫైల్ని యాక్సెస్ చేసుకోలేను. అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ అనేది డ్రాప్ అవుతుంది అన్నమాట. సో ఇది సాఫ్ట్వేర్ నెట్వర్కింగ్ అండి. దీని గురించి మనం డీప్ గా రేపు వెళ్దాము. సో దీని గురించి చాలా ఉంది, ఇంకా మనం నేర్చుకోవాల్సింది వాట్ ఈజ్ ఐపీ అడ్రస్, వాట్ ఈజ్ సబ్నెటింగ్, తర్వాత సైడ్ వాళ్ళు ఏంటి. సో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి మనకి సబ్నెటింగ్ లో, అవి మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు మీకు మీరు మీరు ఏం చేస్తారంటే రేపటికి వచ్చేలోపు మీరు ఈ ప్రాసెసర్ ఏంటి, ఈ ర్యామ్ సైజ్ ఏంటి ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి మీకు తెలుసుకుంటండి. ఎందుకంటే మీకు ఈజీగా ఉంటుంది. నేను దీని గురించి డీప్ గా వెళ్ళను ఇంకా. సో ప్రాసెసర్ అనేది చెప్పాను. సో ఇంకా డీప్ గా వెళ్తే మనకి సెషన్ అనేది హార్డ్వేర్ లోనే అయిపోతుంది. సో నెక్స్ట్ మనము రేపటి సెషన్ లో సాఫ్ట్వేర్ నెట్వర్కింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్ గా. సో దీంట్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్.